హాయ్ అండి, నేను తెలుసు కదా, నా పేరు శివ. చాలా రోజులు అవుతుంది వీడియోలు తీసి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వీడియోలు తీస్తున్నాను చూడండి. ఇవన్నీ ఆగారు పిక్కలు. నేను ఏం చేస్తుంటానంటే వ్యవసాయం చేస్తుంటాను. ఏదో అంటే నేను అంత గట్టిగా చేయకపోయినా మా నాన్నలు కొంచెం అలా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇవి ఆగారు విత్తనాలు. మేము పాదులు ఎక్కువగా ఉడుస్తాం. ప్రజెంట్ అదే సీజను, పాదుల సీజను. ఉడుస్తుంటాం. దీన్ని ఎలా ఉడియాలో చెప్తాను. ఫస్ట్ దుక్కు దున్నించాలి. ఇలాగా దుక్కు దున్నించినాక చాలా రోజులు అవుతుంది. దుక్కు దున్నించి ఏదో అలా గడ్డి మొలిచింది. ఈ విత్తనాలు అవి ఉడిచినాక, పాడలు కొట్టేసి విత్తనాలు అవి ఉడిచినాక మళ్ళీ దుక్కు దున్నేస్తాం. ఎలా ఉడియాలంటే ఫస్ట్ పాడి కట్టాలి, అప్పుడు విత్తనాలు ఉడియాలి. అవి ఎలా కొట్టాలో చూపిస్తాను రండి. ఎలాగైతే దూరం నుంచి వాళ్ళని చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా పాడి కట్టినాక ఇలా పాడి కట్టేసుకొని రండి ఇలా చూపిస్తాను విత్తనాలు. ఇవి ఫ్రెండ్స్, ఈ ఆగాకర విత్తనాలు ఇలా ఉంటాయి. ఇవి తీసుకొని ఇలా పడిచేయడమే. ఇలా పడిసి ఇది ఇలా మూసేసుకోవాలి. ఇలా పైన పడేయాలి. లోపలికి వెళ్తే మళ్ళీ విత్తనాలు రావు, మొలకలు రావు. ఓకేనా ఫ్రెండ్స్? గైస్ అంతే. ఇలా చూడండి, ఈ విధంగా ఈ మడి మొత్తం కొట్టి మరి పాడలు కొట్టేసి విత్తనాలు వేయాలి. ప్రజెంట్ మీకు చూపించడం కోసం ఒక పాడి కొట్టాను. మొత్తం ఈరోజు కొట్టేసి నెక్స్ట్ డే ఇలా ఏం చేసాం అది మొత్తం చెప్తాము. అలాగే ఈ పాడి కొట్టేసాం కదా, దీనికి మళ్ళీ వేప కొమ్మ కానీ ఏదన్నా వేసేవాలి పైన. లేకపోతే వర్షం పడింది అనుకో మొత్తం విత్తనాలు మొత్తం పైకి వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ నాటం. సో వేప కొమ్మ కూడా వేయాలి. అలా మొత్తం అన్నిటిలో కూడా అలాగే వేయాలి. One week later. చూడండి గైస్, ఇది కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇలా నాటాయి. చూడండి, చెప్పాను కదా, ఇదే వేప కొమ్మ ఎండిపోయిన తర్వాత ఇలా ఒక 10 రోజుల తర్వాత ఇలా నాటుకుంటూ వస్తున్నాయి. చూడండి, ఇలా వస్తాయి. ఇలా రాకపోతే ఏం చేయాలంటే మొక్కలు తీసుకొచ్చి ఉడిస్తాము. ఇంక మళ్ళీ విత్తనాలు నాటినప్పుడు ఇంకా మొక్కలు ఉడియాలిగా. మొక్కలు ఎక్కడ నాటితే తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడ ఉడిస్తాము. ఉడిసి ఈ విత్తనాలు అనుకో 2 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోద్ది. నీళ్ళు కూడా కొంచెం దూరమే మాకు. 2 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తుంటాం. అయ్యే మొక్కలు నాటితే రోజుకి 2 సార్లు వేయాలి. మార్నింగ్ వేయాలి, ఈవినింగ్ పోయాలి. అలా మొక్కలు నాటేసినాక ఇలా నీళ్ళు పెట్టేసుకుంటాము. ఇంకో 2 రోజుల్లో వీటిని గూళ్ళు అవి కట్టేవాలి. ఈ పైకి ఎక్కడానికి కొంచెం సపోర్ట్కి. సో గూళ్ళు అవి కట్టేస్తాము. అవి గూళ్ళు కట్టిన వీడియో రేపు మళ్ళీ మీకు సపరేట్గా వీడియో తీసి పెడతాను. సరే గైస్, అప్పుడు లాస్ట్ టైం ఇక్కడ పాదులు వచ్చాం కదా, పళ్ళు అయిపోయి ఆ విత్తనాలు పడి ఇలా మొలకలు అయితే మొక్కలు అవి తీసుకెళ్ళి మనం పాడలు పెట్టాం కదా లైన్గా, ఆ పాడలో పట్టుకెళ్ళి ఉడిచేయడమే. ఉడిసి చెప్పానుగా ఇందాక రోజు 2 సార్లు నీరు పోయారని. నాటిన దగ్గర ఉడుతాం. ఇప్పుడు పట్టుకెళ్ళి ఇలా వేర్లతో విత్తనంతో పాటు తీయాలి. ఇంకా ఇక్కడ కూడా ఉంది. విత్తనంతో పాటు తీసి ఇలా పట్టుకెళ్ళి ఉడియాలి. ఆ పాడులోని నాటలేని దగ్గర ఉడుస్తూ ఉండాలి. ఇందులో ఒకటి ఆడపోదు ఉంటుంది, ఒకటి పోతుపోదు ఉండొచ్చు, చెప్పలేము. ఇది ఆడపోదులు కాస్తాయి, పోతుపోదులు కాయలు అండి. అది